హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ క్యాలీఫ్లవర్ కుర్మా అండి. దీనికి కావాల్సిన పదార్థాలు, నేను క్యాలీఫ్లవర్ని శుభ్రం చేసేటప్పుడే చిన్న చిన్న పురుగులు అలాంటివి ఉంటాయి కదండి, అవన్నీ క్లీన్ చేశాను. కానీ ఇంకా చిన్నగా మనకేమైనా డౌట్గా ఉన్నప్పుడైతే వేడి నీళ్ళు వేసుకొని క్యాలీఫ్లవర్ ఉప్పు పసుపు వేసి ఇలా కొద్దిసేపు దీన్ని నాననివ్వాలండి, ఒక 5 minutes. తర్వాత వాటర్ తీసేసి ఇంకొక వాటర్తో కడుక్కోవాలండి. టమోటాలు, చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడా కారపొడి, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి అండి, హాఫ్ స్పూన్ అండి, 2 స్పూన్లు కొబ్బరి పొడి అండి, అల్లం వెల్లుల్లి మసాలా 1.5 స్పూన్ అండి. చూడండి, నేను క్యాలీఫ్లవర్ కర్రీ చేసుకోవడానికి కుక్కర్లో ఆయిల్ వేసి పెట్టుకున్నానండి. కుక్కర్లోనే ఎందుకు చేస్తానంటే నాకు త్వరగా కుక్ అయిపోతుంది. ఇప్పుడుండే జనరేషన్లో పిల్లలకి త్వరగా చేయాలంటే కుక్కర్లోనే చేయాలి కదండి, అందుకోసము అది కూడా గ్యాస్ ఆదా అవుతుందండి. ఇప్పుడు ఆయిల్ వేడైందండి, ఇందులోకి అల్లం వెల్లుల్లి మసాలా, కారపొడి, ధనియాల పొడి, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొబ్బరి పొడి, టమోటా ముక్కలు, ఎల్లిపాయ ముక్కలండి, అన్నీ వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, లో ఫ్లేమ్లోనే బాగా కుక్ చేసుకోవాలండి. ఎందుకంటే లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మసాలాలోని పచ్చివాసన అంతా వెళ్ళిపోయి ఇది బాగా మసాలా కుక్ అవుతుందండి. బాగా కుక్ అయినప్పుడు కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. ఎందుకంటే ఈ టిప్పు చెప్తున్నాను, నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నానండి. అమ్మ మేము ఎంత బాగా రుచిగా వంట చేసినా కూడా చిన్నప్పుడు దానికి వంకలు పెట్టేది. ఎందుకంటే ఇంకా బాగా నేర్చుకోవాలి, మన పిల్లలు ఇంకా బాగా నేర్చుకోవాలని అమ్మ చేసిన మనకి అంతగా కష్టపెట్టింది. కాబట్టి ఈరోజు మనం కష్టపెట్టుకోకుండా మన పిల్లల్ని భర్తకి బాగా వంటల్ని రుచిగా చేసి పెట్టుకుంటున్నామండి. చూడండి, క్యాలీఫ్లవర్ని నేను 2 వాటర్లలో మళ్ళీ కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు మసాలా బాగా వేగింది, ఇందులోకి క్యాలీఫ్లవర్ వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఏ మసాలా కర్రీకైనా కానీ వెజిటేబుల్స్ కానీ నాన్ వెజ్ కానీ వేసినప్పుడు వెంటనే వాటర్ వేయకూడదండి. ఇలా మసాలాలు కొంచెం సేపు ఒక 5 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని తర్వాత వాటర్ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందామండి, మీ ఇష్టం అండి. గ్రేవీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు వాటర్ ఎక్కువ పోసుకోండి, గ్రేవీ తక్కువ ఉన్న వాళ్ళు వాటర్ తక్కువ వేసుకొని దీన్ని ఒక స్టీమ్ వచ్చే వరకు ఉడకబెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఒక స్టీమ్ వచ్చింది. మళ్ళీ నేను కుక్కర్